వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. సో మన ఛానల్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ సెట్ ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ యొక్క సిరీస్ అనేది. సో ఫిజిక్స్లో 25 మార్క్స్ ఈ సెట్లో రావడం జరుగుతుంది. అందులో వర్క్, పవర్, ఎనర్జీ నుండి 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో వర్క్, పవర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వీడియోలో మనం ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇంకా మీరు వర్క్, పవర్ గురించి కనుక నేర్చుకోవాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి రిఫర్ చేసుకోండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వర్క్, పవర్ అండ్ ఎనర్జీ నుంచి మనకి టోటల్గా ఈ సెట్కి సంబంధించి 3 క్వశ్చన్స్ ఫిజిక్స్ నుండి రావడం జరుగుతుంది. సో అందులో ఎనర్జీ అనేటువంటి కాన్సెప్ట్. సో ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఎనర్జీ. ఇది బేసిక్గా అందరికీ తెలిసినటువంటి డెఫినేషన్. కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఎనర్జీ. సో దీనికి యూనిట్స్ కానీ నెక్స్ట్ ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో మనకి మెయిన్గా ఎనర్జీకి సంబంధించి 2 టైప్స్ తీసుకుంటాం. ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ, సెకండ్ వన్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ. రెండు కూడా డిఫరెంట్. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీకి వచ్చేసరికి ద ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ వల్ల, బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ we get the potential energy. The energy possessed by a body by virtue of its position is called as the potential energy. Whereas by the energy possessed by a body by virtue of its motion is called as the kinetic energy. పొజిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ట్యాంక్, వాటర్ ట్యాంక్ అనేది తీసుకున్నట్లయితే దీంట్లో మీరు మోటార్ అనేది రన్ చేసి ఇక్కడెక్కడో ఒక ఎలక్ట్రిక్ మోటార్ పెట్టి దీని నుండి వాటర్ని ఫిల్అప్ చేస్తారు. సో ఇక్కడ ఇది పైప్ లైన్. ఈ పైప్ లైన్లో వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ వెలాసిటీ. సో ఆఫ్టర్ సమ్ టైమ్ the water tank, it will be filled up to this mark. Okay, so that means this is some height. So the water filled by the body is the height h. సో ఇక్కడ ఏమవుతుంది, వాటర్ లెవెల్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి బై పొజిషన్డ్ బై ఇట్స్ పొజిషన్. వెరాజ్ ఇక్కడికి వచ్చేసరికి అంటే ఇక్కడ ఉన్నటువంటిది ఇది ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. వెరాజ్ పైప్ లైన్లోకి వచ్చేసరికి ద వాటర్ విల్ బి ఫ్లోస్, దట్ మీన్స్ ద వాటర్ ఇన్ ద మూవింగ్ కండిషన్, మోషన్లో ఉంటుంది. కాబట్టి అక్కడ వచ్చేటువంటి ఎనర్జీ ఏముంటుందంటే కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ గివెన్ బై ద ఎక్స్ప్రెషన్ mgh. Whereas kinetic energy given by the expression kinetic energy equal to half mv square. ఇక్కడ బోత్ కేసెస్లో కూడా m ఈజ్ ద మాస్ ఆఫ్ ద బాడీ, ఏ బాడీ అయితే తీసుకున్నారో ఆ బాడీ యొక్క మాస్. నెక్స్ట్ g ఈజ్ ద యాక్చువల్ వాల్యూ ఈజ్ 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కానీ మీకు ప్రాబ్లమేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెట్లోకి వచ్చేసరికి మీరు 9.81 తీసుకుంటే క్యాలిక్యులేషన్ అనేది డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి సో యూ హ్యావ్ టు టేక్ దిస్ వాల్యూ యాజ్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, నో ప్రాబ్లం. నెక్స్ట్ హెచ్ మీన్స్ డిస్టెన్స్ మూవ్ బై ద బాడీగా తీసుకోవచ్చు, లేదంటే హైట్ ఆఫ్ ద బాడీగా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి m ఈజ్ ద మాస్ ఆఫ్ ద బాడీ అండ్ v ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ. సో యూనిట్స్ ఏమవుతాయి, ఎనర్జీకి యూనిట్స్ ఏమవుతాయి, కైనెటిక్ ఎనర్జీ కానీ పొటెన్షియల్ ఎనర్జీ కానీ. సో ఇక్కడ చూస్తే మాస్కి యూనిట్ ఏంటి, కేజీ. జీ మీన్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. హైట్ మీన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద మీటర్. సో హియర్ ఇట్ ఈస్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్. సో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ద న్యూటన్.
సో న్యూటన్ ఇంటూ మీటర్. న్యూటన్ మీటర్ ఈజ్ నథింగ్ బట్ ద జౌల్ అన్నమాట. సో ఎనర్జీకి కూడా యూనిట్స్ ఏమవుతాయి అంటే జౌల్స్. సో న్యూటన్ మీటర్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే డైమెన్షనల్ ఫార్ములా అడుగుతారు. ఓకే, కైనెటిక్ ఎనర్జీ తీసుకున్నా కూడా ఇక్కడ హాఫ్ ఇంటూ మాస్ యూనిట్స్ ఏంటి కేజీ, వెలాసిటిక్ యూనిట్స్ ఏంటి మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్, అంటే మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్, అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్ అవుతుంది. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే న్యూటన్. సో మీటర్. సో దీనికి డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. అంటే ఎనర్జీకి ఎంఎల్టీలో రాయాలి. మనకి తెలిసినటువంటి యూనిట్స్ ఏంటి ఇక్కడ న్యూటన్ మీటర్. న్యూటన్ అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్. సో కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2. సో కేజీకి పవర్ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఎం పవర్ 1. ఎల్ అంటే లెంత్, లెంత్ యూనిట్స్ ఇక్కడ మీటర్, మీటర్కి పవర్ కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి ఎల్ స్క్వేర్. నెక్స్ట్ టీ అంటే టైము, టైంకి ఇక్కడ సెకండ్స్ యూనిట్స్, సెకండ్కి పవర్ కోఎఫిషియంట్ -2. సో ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ద ఎనర్జీ ఈజ్ ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2. ఇక్కడ ఒక కన్వర్షన్ ఈ సెట్ లో కూడా యూజ్ అయ్యేటువంటి కన్వర్షన్ ఏంటి అంటే జౌల్స్ ఇచ్చాము, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ లో క్యాలరీస్ ఇస్తారు. ఓకే, 1 క్యాలరీ ఈక్వల్ టు 4.18 జౌల్స్ అన్నమాట. ఇది కన్వర్షన్. ఈ కన్వర్షన్ మనకి హెల్ప్ అవుతుంది. మీకు 4.18 అనేది సింప్లిఫికేషన్ కి కష్టం కాబట్టి ఈ సెట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు 4.2 జౌల్స్ గా తీసుకోండి. నో ప్రాబ్లం. 1 క్యాలరీ ఈక్వల్ టు 4.2 జౌల్స్ అన్నమాట. సో దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మన ఛానల్లోనే డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ దాని ప్రాబ్లమ్స్ ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మీరు ఆ వీడియోస్ ఒకసారి రిఫర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో క్యాలరీస్, సో పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అనేది రెండు కూడా వచ్చింది. ఇక్కడ ఎనర్జీకి సంబంధించి రెండు థీరమ్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసరికి బేసిక్ థీరమే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. మనకి ఎనర్జీ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, లేదా సోలార్ ఎనర్జీ. నెక్స్ట్ విండ్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. ఓకే, సో లైక్ దట్ థర్మల్ ఎనర్జీ. నెక్స్ట్ కెమికల్ ఎనర్జీ. ఇలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అనేవి ఉన్నాయి. అది థియరీనే కాబట్టి మీరు మీ యొక్క బుక్స్ రిఫర్ చేసుకుంటే మనకి సరిపోతుంది. సో ఎలా ప్రొడ్యూస్ అది. ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంటే మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయొచ్చు, లేదా ఎలక్ట్రికల్ టు మెకానికల్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా డిస్ట్రాయ్ చేయలేము, క్రియేట్ చేయలేము, బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ ద అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి వర్క్ ఎనర్జీ థీరం అని ఇంకొక కాన్సెప్ట్ ఉంది. వర్క్ ఎనర్జీ థీరం. వర్క్ ఎనర్జీ థీరంలో ఏంటి అంటే దిస్ వర్క్ విల్ బి ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అనేది రాసుకోవచ్చు. వర్క్ ఎనర్జీ థీరం యొక్క మ్యాథమెటికల్ ఫార్ములా వచ్చేసరికి వర్క్ విల్ బి ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. యు అంటే ఫైనల్ వెలాసిటీ, వి అంటే ఇనీషియల్ వెలాసిటీ. సో ఇది ఒకటి. ఇంకోటి ఎలా అంటే ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ లో వర్క్ డన్ బై ద వెయిట్ ఆఫ్ ద బాడీ, వర్క్ డన్ బై ద వెయిట్ ఆఫ్ ద బాడీ, వెయిట్ ఆఫ్ ద బాడీ ప్లస్ వర్క్ డన్ బై ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎయిర్ will be equal to change in kinetic energy. Work done by the self weight of the body and work done by the air equal to చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఈ యొక్క రిలేషన్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ రిమెంబర్ దట్ రిలేషన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మొమెంటం అని ఒకటి ఉంటుంది. మొమెంటం అని ఒక కాన్సెప్ట్ ఉంది. మొమెంటం ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద
మాస్ అండ్ వెలాసిటీ. మాస్ అండ్ వెలాసిటీ ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్నే మొమెంటం అంటారు. సో ఫార్ములా ఈజ్, సపోజ్ మొమెంటం క్యాపిటల్ ఎం అనుకుంటే మాస్ ఈజ్ ఎం ఇంటూ వెలాసిటీ వి. సో మాస్ వెలాసిటీ రెండింటి యొక్క ప్రొడక్ట్నే మొమెంటం అంటారు. సో దీనికి యూనిట్స్ ఏమవుతాయి? మాస్కి యూనిట్ కేజీ, వెలాసిటీ యొక్క యూనిట్ మీటర్ పర్ సెకండ్. సో యూనిట్స్ ఆర్ కేజీ మీటర్ పర్ సెకండ్. సో దీనికి డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. అంటే కేజీ మీటర్ సెకండ్ పవర్ -1. సో ఎంఎల్టీ తీసుకుంటే మాస్ ఏముంది ఇక్కడ? కేజీ ఉంది. కేజీకి పవర్ కోఎఫిషియంట్ 1. ఎల్ అంటే లెంత్, లెంత్ అంటే మీటర్ ఉంది. మీటర్కి పవర్ కోఎఫిషియంట్ 1. టీ అంటే టైం, టైంకి ఇక్కడ యూనిట్స్ సెకండ్ ఉంది. సెకండ్కి పవర్ కోఎఫిషియంట్ -1. సో ఎంఎల్టీ పవర్ -1 ఈజ్ ద dimensional formula for the momentum. Momentum means it is the product of the mass and velocity. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మొమెంటం అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ? సో మొమెంటంకి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీకి రిలేషన్ ఏంటి అంటే, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు మొమెంటం స్క్వేర్ బై 2 times the mass of the body. So kinetic energy equal to m square by 2m. Kinetic energy equal to m square by 2m. అక్కడ m square, క్యాపిటల్ m square అంటే మొమెంటమ్ ఆఫ్ ద బాడీ. ఓకే, సో ఇది ఒక రిలేషన్. అండ్ అనదర్ ఇంకొక ఫార్ములా ఏంటి అంటే, మనకి స్ప్రింగ్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ మనం డిస్కస్ చేసినట్లయితే స్ప్రింగ్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. స్ప్రింగ్స్ మీద అడిగేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే, ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ కే ఇంటూ ఎక్స్ స్క్వేర్. కే ఈజ్ ద స్ప్రింగ్ ఫోర్స్ కాన్స్టెంట్. స్ప్రింగ్ ఫోర్స్ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చి, ఎక్స్ అంటే ఏంటి అంటే ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చినట్టయితే, ఎక్స్టెన్షన్ యొక్క డిస్టెన్స్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడు మనం ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి హాఫ్ ఇంటూ కే ఎక్స్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములాని యూజ్ చేస్తాం. అదే వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి, స్ప్రింగ్లోనే వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తే, సో హాఫ్ ఇంటూ కే ఎక్స్ టూ స్క్వేర్ మైనస్ హాఫ్ ఇంటూ కే x1 స్క్వేర్ అనేది యూజ్ చేస్తాం. హాఫ్ ఇంటూ కే x2 స్క్వేర్ మైనస్ హాఫ్ ఇంటూ కే x1 స్క్వేర్. x1 x2 వచ్చేసరికి, x1 అంటే ఇనిషియల్ ఎక్స్టెన్షన్ అండ్ x2 వచ్చేసరికి ఫైనల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్ప్రింగ్ అనమాట. సో మీకు స్ప్రింగ్ అనేటువంటి ప్రాబ్లం కనుక ఈ సెట్లో అడిగితే, మనం యూ హ్యావ్ టు గో ఫర్ దీస్ 2 ఫార్ములాస్. ఈ 2 ఫార్ములాస్ని యూజ్ చేయొచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎనర్జీకి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ కీ కాన్సెప్ట్స్ అయితే ఇవే. ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూలో పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఎంజీహెచ్ అనేటువంటి ఫార్ములా. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. ఈ ఎనర్జీస్నే వర్క్ డన్ గా కూడా యూజ్ చేస్తాం. వర్క్ డన్ ఈక్వల్ టు ఎంజీహెచ్ చేసుకోవచ్చు, వర్క్ డన్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ కూడా తీసుకోవచ్చు. ఈ యొక్క కన్వర్షన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, వర్క్ ఎనర్జీ థియరం ఫార్ములా. నెక్స్ట్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ అండ్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద ఎయిర్ వచ్చేసరికి, అప్పుడు వర్క్ డన్ బై ద వెయిట్ ప్లస్ వర్క్ డన్ బై ద ఎయిర్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటాం. మొమెంటమ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ తీసుకుంటాం. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ వచ్చేసరికి కే ఈక్వల్ టు ఎం స్క్వేర్ బై 2m. ఇవి కాకుండా అడిషనల్గా థియరిటికల్కి వచ్చేసరికి మీకు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో ఏదైతే ఉంటాయో ఈ యొక్క ఎనర్జీస్ గురించి కూడా మనం స్టడీ చేస్తే ఈ యొక్క ఈ సెట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేయొచ్చు. సో ఓవరాల్గా వర్క్, పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించి మన ఛానల్లో థియరిటికల్ పార్ట్స్ ఒక 3 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరిగింది. 3 వీడియోస్ కూడా ఏంటి అంటే షార్ట్ కట్స్, మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములాస్. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో రెఫర్ చేసుకోండి. ఛానల్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.